ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మరొక ఉదయకాల సమయాన మమ్మల్ని సజీవులుగా ఈ రీతిగా సమకూర్చినందుకే మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడమని, మీ మేలనైన స్వరాన్ని మాకు వినిపింప చేయమని, ఇది మాకు ఆశీర్వాదకరమైన సమయంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము పశ్చాత్తాపము అన్న అంశాన్ని గురించి చూడబోతా ఉన్నాం. ఏంటి పశ్చాత్తాపము అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో పశ్చాత్తాపడము అంటే మనసు మార్చుకోవడము లేదా దేవుని వైపుకు తిరగడం. మనసు మార్చుకోవడం లేదా దేవుని వైపుకు తిరగడము అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. అదే నూతన నిబంధన కాలంలో పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే సేమ్ ఏ వర్డ్స్ వర్తిస్తాయి. దాంతో పాటు చెప్పబడుతున్న మాట ఏంటి అంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడము. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడము. నేను పాపిని అని గ్రహించి దానిని ఒప్పుకొని, అయ్యా ఇంక నేను ఈ పాపాన్ని మరలా చేయను అని విడిచిపెట్టడాన్ని పశ్చాత్తాపడము అన్న భావన తెలియజేస్తా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క పశ్చాత్తాపము అన్నది మనిషికి యొక్క జీవితాన్ని చాలా మలుపు తిప్పేదిగా ఉంది. పశ్చాత్తాప పడడానికి ముందు ఒక విధంగా ఉంటే మనిషి, పశ్చాత్తాపం తర్వాత తన జీవితము ఒక ఎవరూ కూడా ఊహించిన విధంగా ఆశ్చర్యకరంగా మార్చబడతాది. ఇది చాలా తన యొక్క జీవితానికి ఉన్నతమైన స్థితిని తీసుకెళ్లే పరిస్థితిని కలుగజేస్తా ఉంది. ఏ వ్యక్తి అయితే దేవుని ఎదుట తన యొక్క పాపపు స్థితినంతా కూడా ఒప్పుకొని విడిచిపెడతా ఉన్నాడో పశ్చాత్తాపంతో, ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా అద్భుతంగా మార్చబడతాది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ పశ్చాత్తాప పడడము అన్నది దేవునికి చాలా ఇష్టమైన పని, దేవునికి చాలా ఇష్టమైన కార్యం మన యొక్క జీవితాలలో. ఏంటంటే మనము పశ్చాత్తాప పడడము. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మానవుడు తన యొక్క పాపాన్ని బట్టి, మానవుడు తన యొక్క తప్పిదాలను బట్టి, అవిధేయతను బట్టి, అతిక్రమాన్ని బట్టి పశ్చాత్తాప పడాలి అని దేవుడు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఎవరైతే పశ్చాత్తాప పడతా ఉన్నాడో ఆ వ్యక్తిని గురించి దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. మనము కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంది ఒక చక్కటి మాట. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అంట. ఎప్పుడు విరుగుతుంది మనసు? ఎప్పుడు విరుగుతుంది అంటే ఏ వ్యక్తి అయినా సరే మనల్ని బాధపరిచినప్పుడు, అదే విధంగా మనం పొరపాటు చేశాము అని మన గురించి మనము పశ్చాత్తాప పడతా ఉంటున్నప్పుడు విరిగిపోతా ఉంటది మన మనసు. సో ఇక్కడ చెప్పబడుతున్న అర్థము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అన్నది మనం చూస్తే, ఏ వ్యక్తి అయితే తన యొక్క హృదయమును, మనస్సును పశ్చాత్తాపంతో నింపుకొని దేవుని పాదాల దగ్గర, ప్రభువా నేను పాపినయ్యా నన్ను క్షమించు అని గోజాడుతూ ఉంటాడు, బ్రతిమాలుతూ ఉంటాడు. అలాంటి మనసు దేవునికి చాలా ఇష్టమైన మనసు. అందుకనే అక్కడ కింద రాస్తా ఉన్నాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చేయడుగాక చేయడు. ఆయన చేయడుగాక చేయడు. ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. ఎంతగానో ఆ వ్యక్తి పట్ల ప్రేమను చూపించే దేవుడిగా ఉన్నాడు. ఎంతగానో ఆ వ్యక్తికి సహాయపడే దేవుడిగా ఉన్నాడు. ఎంతగానో ఆ వ్యక్తిని ఆదరించే దేవుడిగాను, ఓదార్చే దేవుడిగాను ఉన్నాడు. ఎవరి హృదయం అయితే విరిగి నలిగి ఉందో
వారిని దేవుడు అలక్ష్యము చేయక వారి యందు లక్ష్యముంచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఉదాహరణకు మనము దావీదు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే, దావీదు గారు తను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు ప్రభు దగ్గర. అయ్యో నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించని దావీదు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి సమకూర్చబడ్డాడు. మనకు తెలుసు, తప్పిపోయిన కుమారుడు అన్న ఆ వ్యక్తి గురించి మనకు తెలుసు కదా. తను కూడా పశ్చాత్తాపడ్డాడు. తన తండ్రితో అనుకుంటాడు, తండ్రి నేను నీకును పరలోకమునకును ఎదుట పాపం చేసిన వాడిగా ఉంటా ఉన్నాను. ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. నీ పనుల్లో ఒక పనుడిగా పెట్టుకో అని నేను అడగాలి పోయి మా నాన్న దగ్గర. పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, మా నాన్నకి దూరంగా వచ్చి నేను తప్పు చేశాను, ఈ పాప సంబంధమైన కార్యాలలో నేను తలమునకలై తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. ఏమైంది? తిరిగి కుమారుడిగా చేర్చబడ్డాడు, పునరుద్ధరించబడ్డాడు కదా. అలాగే మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకొక వ్యక్తిని మనం చూడొచ్చు. ఆహాబు పశ్చాత్తాపడతాడు తన యొక్క తప్పును బట్టి. ఆహాబు పశ్చాత్తాపడితే దేవుని యొక్క కృపను బట్టి ఆ సమయంలో రావాల్సిన శిక్ష వాయిదా పడ్డది. దేవుడు తనని క్షమించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పశ్చాత్తాపము మనిషి యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పే పరిస్థితిని కలుగజేస్తా ఉంటది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవునికి వ్యతిరేకంగా నువ్వు జరిగించిన పాపపు కార్యాలను బట్టి పశ్చాత్తాపడిన దినము ఏదైనా ఉన్నదా? ఎప్పుడైనా సరే అయ్యో ప్రభువా నేను పాపిని నాయనా, నన్ను క్షమించు అని నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టున్నట్లయితే ఎంత ధన్యుడివో, ఎంత ధన్యురాలువో. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు కూడా ఈ విధమైన కార్యాన్ని చేయకుండా ఉన్నట్లయితే, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా వాటి జోలికి పోకుండా ఉండే పరిస్థితి నీకు ఇంకా సంభవించకపోయి ఉన్నట్లయితే, అయ్యా అమ్మా ఇదే సరైన సమయము. నువ్వు పాపివి అని గ్రహించు. ప్రభువా నేను పాపిని నాయనా, నా పాపాలు క్షమించు, ఇక మీదట నేను వాటి జోలికి పోకుండా నాకు సహాయం చేయని వాటిని విడిచిపెట్టుకో. దేవుడు నీ జీవితాన్ని ఒక అద్భుతంగా మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి మాదిరికరమైన జీవితంగా మారుస్తాడు. నువ్వు పశ్చాత్తాపడితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి చేర్చడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ లోకంలో చాలా రకాలైన పాపపు కార్యాలను జరిగిస్తున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. మన చూపు మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మన యొక్క మాటలు మంచివి కాదు, మన ప్రవర్తన మంచివి కాదు. అన్యాయం చేస్తున్నాం, దోపిడీ చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, అక్రమాలు చేస్తా ఉంటున్నాం, మోసం చేస్తా ఉన్నాం. మాటలతో, చూపులతో, ఆలోచనలతో వ్యభిచరిస్తుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. ఈ లోకంలో జరుగుతూ ఉన్న ప్రతి పాడు పనిని మనం చేస్తున్న వారంగానే ఉంటా ఉన్నాం. ఎంత దుర్మార్గులం మనం, ఎంత పాపాత్ములం మనం. ఇలాంటి పాపపు జీవితాన్ని కలిగిన మనము దేవాతి దేవుని ఎదుట పశ్చాత్తాపడగలిగితే ఎంత మేలో, ఎంత ఆశీర్వాదం. నీ పాపములకు క్షమాపణ దొరకడం మాత్రమే కాదు, ఆయన నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన జీవితంగా మారుస్తాడు. నరకము అనే భయంకరమైన శిక్ష నుంచి నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి నీకు అర్హతను కలుగజేస్తాడు. ఈ గొప్ప సదవకాశాన్ని నువ్వు మిస్ చేసుకోకుండా, నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఈ ఉదయకాల సమయమే నీ పాపాన్ని బట్టి ప్రభువా నీ పాపిని, నన్ను క్షమించు, నేను నా పాపాన్ని విడిచిపెడతాను అని దేవుని దగ్గర నువ్వు చెప్పగలిగితే చాలు, ఆయన నిన్ను క్షమించి నిన్ను రక్షించే దేవుడిగా ఉంటా ఉన్నాడు.
తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలే. పశ్చాత్తాపము కలిగిన హృదయాన్ని ఇష్టపడుతున్న దేవుడు, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. నేను ఉదయకాల సమయంలో ఎవరైతే వారి యొక్క పాపాలను బట్టి వారి హృదయంలో పశ్చాత్తాపడి నీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నారో వారిని క్షమించండి, వారిని స్వీకరించండి, వారి జీవితాలను అద్భుతంగా మీరు మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.